అందరికీ నమస్కారం అండి. ఆర్టీఈ 12(1)(c)కి ప్రైవేట్ స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్. ముందుగా మనం csc.ap.gov.in csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అనేది తీసుకోండి. లాగిన్ అనేది తీసుకున్న తర్వాత మనకి యూజర్ నేమ్ అనేది మీ స్కూల్ డైస్ కోడ్ అండి. పాస్వర్డ్ అనేది మీరు స్కూల్ అటెండెన్స్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం లాగిన్ అయ్యి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు సర్వీసెస్ ట్యాబ్ ఉంటుంది చూడండి. ఈ సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే స్క్రోల్ చేసి కొంచెం కిందకి రండి. స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్టీఈ అని ఉంటుందండి. ఈ స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్టీఈ కిందనే మనం రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో మీకు అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్టీఈ అని. ఇక్కడ మనకి డైస్ కోడ్, టోటల్ ఎన్రోల్మెంటు ఇవన్నీ ఉంటాయండి. మన స్కూల్ కేటగిరీ ఏంటి ఇవన్నీ. అయితే మీకు ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేది ఒకసారి సరి చూసుకోండి. ఎన్రోల్మెంట్ క్లాస్ 1 డ్యూరింగ్ 2024-25 అకాడమిక్ ఇయర్ అనేది ఇక్కడ ఒకసారి ఎన్రోల్మెంట్ సరి చూసుకోండి. అదేవిధంగా మీ సచివాలయం నేమ్ అనేది ఇక్కడ పాపప్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం. సో ఆ సచివాలయం సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ సచివాలయం ఇన్ కిలోమీటర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మైనారిటీ స్టేటస్ అనేది ఎస్ఆర్ నో అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు రెగ్యులేషన్ పీరియడ్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ మరియు రెగ్యులేషన్ పీరియడ్ ఆఫ్ స్కూల్ 2 అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెగ్యులేషన్ ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ 2 కాలమ్స్లో. తర్వాత మీరు ఫైనల్గా ఇక్కడ రెగ్యులేషన్ పీరియడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లోడ్ చేసి కింద మీరు సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంతటితో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్.